ఈవినింగ్ టు ఎవ్రీవన్. మనకు క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీని కొరకు మీరు adda247.comకి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తే ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తుంటుంది. మీరు ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించడానికి 1999 820 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇంకా adda247 యాప్లో బుక్ చేసుకుంటే మీకు అడిషనల్గా డిస్కౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. బాహుబలి బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. దీని కొరకు adda247.comకి వెళ్ళి బాహుబలి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంటుంది. మీరు పర్చేస్ చేసే ముందు మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మిషన్ ఏపీ గ్రామ సచివాలయం కూడా స్టార్ట్ అయింది. దీని కొరకు adda247.comకి వెళ్ళి మీకు అయిపోయిన క్లాసెస్ కూడా రికార్డ్ రూపంలో లభిస్తాయి కాబట్టి ఇప్పుడు జాయిన్ అయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీరు జాయిన్ అయ్యే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అవుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే 1999 975 రూపీస్కి రావడం జరుగుతుంది. ఏపీ గ్రామ సచివాలయం. NCRB released the accidental death and suicides in 2019 report. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బోర్డ్ అనేది రీసెంట్గా 2019 రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది 53rd ఎడిషన్. ఓకేనా, NCRB అనేది 53rd ఎడిషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 53rd ఎడిషన్. ఇది యాక్చువల్గా 1967లో స్టార్ట్ కావడం జరిగింది. ఏంటంటే NCRB నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్ ఇస్ ఒకటి న్యూఢిల్లీ. దీని యొక్క ప్రజెంట్ హెడ్గా రాంపాల్ పవర్ వర్క్ చేస్తున్నాడు. రాంపాల్ పవర్ ఈజ్ ద ప్రజెంట్ హెడ్ ఆఫ్ ది NCRB. ఈ డేటా ప్రకారం ఏంటంటే రీసెంట్గా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం ఏంటంటే నంబర్ ఆఫ్ సూసైడ్ కేసెస్ ఎన్ని అంటే దగ్గర 1,39,123 అనేది డెత్ జరగడం జరిగింది. ఏ డెత్ అంటే సూసైడ్ డెత్. అండ్ యాక్సిడెంటల్ డెత్ చూసుకుంటే యాక్సిడెంటల్ డెత్ దగ్గర 4 lakhs పైన 4,21,104 అనేది యాక్సిడెంటల్ డెత్ జరిగింది. దగ్గర 1,40,000 1,39,123 అనేది సూసైడ్ డెత్ అయితే. యాక్సిడెంటల్ డెత్ అయితే 4,21,104 డెత్ కావడం జరిగింది. యాక్సిడెంట్ డెత్ ఓవరాల్గా ఇండియా. ఈ సూసైడ్ కేసెస్లో ఫస్ట్ పొజిషన్లో ఏంటంటే సూసైడ్ డెత్లో ఫస్ట్ పొజిషన్ మహారాష్ట్ర ఉంది. యాక్సిడెంటల్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఏంటంటే ఢిల్లీ ఉండడం జరుగుతుంది. ఈ సూసైడ్ కేసెస్లో ఎక్కువ ఎవరంటే ఫార్మర్స్ కానీ లేకుంటే డైలీ వేజెస్, డైలీ కూలీ చేసుకునే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నది. ఫార్మర్స్ ఆర్ డైలీ వేజెస్. అండ్ ఈ సూసైడ్ కేసెస్ కూడా ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఎవరి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది లెస్ దెన్ 1 lakh ఉన్నదో, లెస్ దెన్ 1 lakh వాళ్ళే ఎక్కువ సూసైడ్ చేసుకుంటుండని రీసెంట్గా డాటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో. Name of the Dutch author who has won the International Booker Prize 2020 for her debut novel The Discomfort of the Evening అనే డచ్ నెదర్లాండ్ చెందిన ఆమెకు రీసెంట్గా ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఆమె ఎవరని అడగడం జరిగింది. రైట్, లూకాస్ రెజ్నెవెల్డ్ అనేది ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఆమె యొక్క నవల్ పేరు ఏంటంటే ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. నెదర్లాండ్కి చెందిన ఆథర్ లూకాస్ రెజ్నెవెల్డ్. లడక్ అండ్ లక్షద్వీప్ ఇంక్లూడ్ ఇన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. మనకు తెలిసిందే ఇంతకుముందు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఎవరికైనా ఒక స్టేట్లో ఉంటే ఏ స్టేట్కి వెళ్ళిన రేషన్ కార్డు ద్వారా వాళ్ళ సరుకుల్ని తీసుకోవచ్చు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుకి ఇంత స్కీమ్లో జాయిన్ అవుతుంటే అట్ ద సేమ్ టైం సపోజ్ ఇక్కడ ఒక ఏపీలో రేషన్ కార్డు ఉంది అనుకో, వాళ్ళు ఏపీలనే కాకుండా తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్ర కానీ ఏ స్టేట్కి వెళ్ళినా ఏపీ రేషన్ కార్డు ఉపయోగించి ఈ వన్ రేషన్ కార్డులో ఏ స్టేట్ యూనియన్ టెరిటరీ అయితే జాయిన్ అవుతుంటుందో ఆ స్టేట్లో వాళ్ళు వాళ్ళకు సంబంధించిన రేషన్ సరుకులు అనేది పొందవచ్చు. దేని కింద అంటే అండర్ ద స్కీమ్ ఆఫ్ వన్ నేషన్ వన్ రేషన్
కార్డ్ రీసెంట్గా ఏం చేయనింది అంటే లడక్ అండ్ లక్షద్వీప్. ఇంతకుముందు 24 ఉండే, ఇప్పుడు 24 నుంచి 26కి ఇంక్రీజ్ కావడం జరిగింది. స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వన్ రేషన్ కార్డులో జాయిన్ అయినాయి ఏంటంటే 26, ఇంతకుముందు 24 ఉండే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది మార్చ్ 2021. మార్చ్ 2021 వరకు టోటల్ యూటీస్ అండ్ స్టేట్స్ అనేది ఈ స్కీమ్లో జాయిన్ కావాలనేది డెడ్ లైన్ పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మార్చ్ 2021 ఆల్ యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ దేంట్లో జాయిన్ కావాలని వన్ నేషన్ వన్ రేషన్. అంటే ఒక ఒక వ్యక్తి ఏ స్టేట్లోనే రేషన్ కార్డు ఉంటే ఇండియా వైజ్లో ఎక్కడన్నా ఆయనకు సంబంధించిన రేషన్ సరుకుల్ని పొందొచ్చు. ఎప్పుడంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్లో జాయిన్ అయితే. CFI is set to host the first ever cycling summit in the 2021. ఓకే, CFI అంటే ఇక్కడ మనకేంటంటే సైక్లిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటుంటారు. సైక్లిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆజ్ ద ఫస్ట్ ఎవర్ సైక్లిక్ సమ్మిట్. ఇండియాలో లాస్ట్ చేస్తుంది సైక్లిక్ అనేది దాని యొక్క హ్యాబిట్ని ఇంక్రీజ్ చేయాలన్న ఉద్దేశంతో. ఓకేనా, ఇది హెల్త్కు చాలా మంచిది కాబట్టి సైక్లింగ్ అనేది దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇండియాలో. ఇది ఢిల్లీ, బెంగళూరు అండ్ ముంబైలో సమ్మిట్ అనేది జరుగుతుంది. సైక్లింగ్ సమ్మిట్ ఢిల్లీ అండ్ బెంగళూరు అండ్ ముంబై ఈ సిటీలలో సైక్లిక్ సమ్మిట్ అనేది జరగడం జరుగుతుంది 2021. దేని ప్రకారం అంటే సైక్లిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం దీని ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు ఈ దాంట్లో సైక్లిక్ సమ్మిట్ అనేది జరగడం జరుగుతుంది. ఈ సైక్లిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీ. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే పర్మిందర్ సింగ్. దీని యొక్క సైక్లిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ప్రెసిడెంట్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ అంటే పర్మిందర్ సింగ్ ధిండ్సా. పర్మిందర్ సింగ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దేనికి సైక్లిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ విల్ హాజ్ ద మల్టీ స్పోర్ట్స్ బ్రిక్స్ గేమ్స్ ఇన్ ద 2021? మల్టీ స్పోర్ట్స్ బ్రిక్స్ గేమ్స్ ఇన్ ద 2021 ఏ కంట్రీ హాస్ట్ చేస్తుందంటే ఇండియా 2021. ఎలాంగ్ విత్ ద ఖేలో ఇండియా గేమ్స్తో పాటు బ్రిక్స్ గేమ్స్ అనేది రీసెంట్గా కిరణ్ రిజిజు స్పోర్ట్స్ మినిస్టర్ బ్రిక్స్ స్పోర్ట్స్ మినిస్టర్కి సంబంధించిన సమ్మిట్ వర్చువల్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఒక డిసిషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా, బ్రిక్స్ గేమ్స్ అనేది కూడా ఖేలో ఇండియాతో పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖేలో ఇండియా గేమ్స్ 2021 ఎక్కడ జరుగుతుందంటే హర్యానా పంచకులలో జరుగుతున్నది. 2021 ఖేలో ఇండియా గేమ్స్ రీసెంట్గా 2022లో ఎక్కడ జరిగిందంటే అస్సాం గౌహతిలో జరిగింది. రీసెంట్గా జరిగిన 2020 ఖేలో ఇండియా గేమ్స్. నెక్స్ట్ 2021 హర్యానా పంచకులలో జరుగుతుంది. దాంతోపాటు బ్రిక్స్ సంబంధించిన కంట్రీస్ కూడా స్పోర్ట్స్ అనేది ఎక్కడ జరుగుతుందంటే హర్యానా. దీంతోపాటు ఖేలో ఇండియా గేమ్స్తో పాటు అంటే ఇక్కడ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ కంట్రీకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ అనేది ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కంట్రీ కామైన ఒక ఆర్గనైజేషన్స్. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. Adani Greens Energy Limited ranked as the world largest solar power generation company by Mercom Capitals. Recentగా Adani Greens Energy Limited ranked as the world largest solar power generations company by Mercom Capital ప్రకారం ఏంటంటే అదాని గ్రీన్ ఎనర్జీ అనేది వరల్డ్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేషన్. వరల్డ్ వైజ్గానే అత్యధిక సోలార్ పవర్ జనరేషన్ చేసే కంపెనీ ఏంటంటే అదాని గ్రీన్ ఎనర్జీ. దేని ప్రకారం అంటే మ్యార్కమ్ క్యాపిటల్. ఈ మ్యార్కమ్ క్యాపిటల్ అనేది ఒక క్లీన్ ఎనర్జీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన ఒక కన్సల్టెన్సీ ఫామ్. కానీ ఇదేంటంటే మ్యార్కమ్ అనేది క్లీన్ ఎనర్జీ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన ఒక కన్సల్టింగ్ సంస్థ. ఈ మ్యార్కమ్ క్యాపిటల్ అనేది రీసెంట్గా ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. అదాని అనేది వరల్డ్ వైజ్నే ఎక్కువ సోలార్ పవర్ జనరేషన్ చేసే కంపెనీలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఏది అదాని గ్రూప్స్. దీంట్లో యాక్చువల్గా ఎంత
ఎన్ని గిగావాట్స్ల సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే వరల్డ్ వైడ్గా 10 గిగావాట్స్ల సోలార్ పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఏది అదాని గ్రూప్. సెకండ్ పొజిషన్లో అనేది హాంకాంగ్కు సంబంధించిన జిఎస్ఎల్ కంపెనీ ఉంది. జిఎస్ఎల్ కంపెనీ ద సెకండ్ సోలార్ పవర్ జనరేషన్ కంపెనీ వరల్డ్ వైడ్గా ఏంటంటే జీసీఎల్. ఇది హాంకాంగ్కు సంబంధించిన కంపెనీ. ఇది 7.6 గిగావాట్స్ల సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదైతే 10 గిగావాట్స్ల సోలార్ పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది. దేని ప్రకారం అంటే మ్యార్కమ్ క్యాపిటల్. ఇట్ ఈస్ ద మ్యార్కమ్ క్యాపిటల్ అనేది క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్ కన్సల్టింగ్ ఫార్మ్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆర్ సంస్థ అనడం జరుగుతుంది. అమూల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ డైరీ కంపెనీ టు ఎంటర్ ఇన్ ద Rabobank's Global Tops 2020. Rabobank's 20 టాప్ 2020 లిస్ట్లో రీసెంట్గా అమూల్ బ్యాంక్ అనేది అమూల్ అనేది దేని ప్రకారం అంటే అమూల్ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ డైరీ కంపెనీ టు ఎంటర్ ద రాబోబ్యాంక్స్ గ్లోబల్ టాప్ 20లో అమూల్ అనేది రావడం జరిగింది. ఇది 16th పొజిషన్ రావడం జరిగింది. అమూల్కి అనేది 16th పొజిషన్ రావడం. ఫస్ట్ పొజిషన్ అయితే స్విట్జర్లాండ్కి చెందిన టాప్ పొజిషన్ అనేది డైరీ కంపెనీలు ఏంటంటే స్విట్జర్లాండ్కి చెంపిన నెస్లే కంపెనీ ఉంటుంది కదా, మీకు నెస్లే గుర్తే ఉంటుంది. నెస్లే అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఇది ఎంత డైరీ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తున్నదంటే దగ్గర 22.1 బిలియన్ డైరీ అనేది 22.1 బిలియన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని యొక్క 22.81 బిలియన్. అమూల్ ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు ఎంటర్ ఇన్ ద రాబోబ్యాంక్స్ గ్లోబల్. ఓకే, అమూల్ అయితే ఇది ఎంత ప్రొడ్యూస్ చేస్తుందంటే అమూల్ అనేది ఇట్ ఈస్ 5.5 బిలియన్ అంటే దగ్గర దీని యొక్క ఇన్కమ్ దగ్గర 40,000 to 40 crores ఉంటాయి. 40,000 to 40 crores ఇన్కమ్తోని ఎక్కువ మిల్క్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది 16th పొజిషన్లో ఉంది అమూల్ అనేది గుజరాత్కు సంబంధించిన ఒక డైరీ ఫామ్. ఇది ఎక్కడ ఉంటుందంటే అమూల్ అనేది ఆనంద్ గుజరాత్లో అమూల్ అనేది కంపెనీ స్టార్ట్ అయింది. ఇది ఎవరి సహకారంతో గుజరాత్ మార్కెట్ ఫెడరేషన్ సహకారంతో ఆనంద్ అనే ప్లేస్లో అమూల్ అనే కంపెనీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకు తెలిసిందే ఇండియా అనేది మిల్క్ ప్రొడక్షన్లో నెంబర్ 1 ఉంది. ఈ అమూల్ అనేది మిల్క్ బ్రాడ్కి సంబంధించింది. మిల్క్ పొజిషన్ ద నెంబర్ 1 పొజిషన్ ఏముందంటే ఇండియా ఈజ్ ద నెంబర్ 1 కంట్రీ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ద మిల్క్. ఇప్పుడు అమూల్ చూసుకుంటే దానికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది, ద టేస్ట్ ఆఫ్ ది ఇండియా. అమూల్కు ట్యాగ్ లైన్ కూడా ఉంది ఏంటంటే టేస్ట్ ఆఫ్ ది ఇండియా అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఆనంద్ గుజరాత్. దీని యొక్క ఎండి ఓకేనా ఆర్ఎస్ సోది ఈజ్ ద హెడ్ ఆఫ్ అమూల్ బ్రాండ్ అమూల్ డైరీ కంపెనీ ఎక్కడంటే ఆనంద్ గుజరాత్. మనకు మెయిన్గా ఈ మిల్క్ అనేది ప్రొడ్యూస్ కావడానికి ఇండియాలో దీనికి సహకారం ఎవరు అంచిందంటే వర్గీస్ కురియన్. ఈయనని మనం ఏంటంటే వర్గీస్ కురియన్ ఏమంటారంటే వర్గీస్ కురియన్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్. ఈయన ఈ రెవల్యూషన్ ఎక్కడ స్టార్ట్ చేసిందంటే గుజరాత్లో స్టార్ట్ చేయడం జరిగింది వర్గీస్ కురియన్. ఈ వర్గీస్ కురియన్ బర్త్డే రోజే మన నవంబర్ 26 ఏంటంటే నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ మిల్క్ డే, కాన్స్టిట్యూషన్ డే యాజ్ వెల్ యాజ్ ది నేషనల్ మిల్క్ డే ఆర్ వర్గీస్ కురియన్ బర్త్డే. పాల ఉత్పత్తిలో ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్, ఇండియన్ ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్ ఎవరిని అంటారంటే వర్గీస్ కురియన్. ఆయన బర్త్డే నవంబర్ 26. ఆయన బర్త్డే రోజే మనం నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. The most successful men's double pair in tennis, Mike Bryan and have announced their retirement from the sports. Recently, most successful men's double pair in the tennis history, మైక్ బ్రియాన్ అండ్ డాష్ ఎవరని అడగడం జరిగింది ఇక్కడ బాబ్ బ్రియాన్. ఈ ఇద్దరు ఏంటంటే మోస్ట్ సక్సెస్ఫుల్ మెన్స్ డబుల్ పేర్ హ్యావ్ అనౌన్స్ దేర్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద స్పోర్ట్. యుఎస్ఏకి సంబంధించిన మెన్స్ డబుల్స్ పేరు ఎవరంటే మైక్ బ్రియాన్ అండ్ బాబ్ బ్రియాన్. వీళ్ళు ఏంటంటే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దేని నుంచి అంటే టెన్నిస్ నుంచి. యుఎస్ఏకి సంబంధించిన
మెన్స్ డబుల్స్ కేటగిరీలో యుఎస్కి సంబంధించిన వ్యక్తులు బాబ్ బ్రియాన్ అండ్ మైక్ బ్రియాన్. కే పద్మాకర్, డైరెక్టర్ ఆఫ్ బీపీసీఎల్, టుక్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ది సిఎండి డి రాజ్ కుమార్ రిటైర్డ్. రీసెంట్గా కే పద్మాకర్ అనేది డైరెక్టర్ ఆఫ్ బీపీసీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ది సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ కావడం జరిగింది. అడిషనల్ ఛార్జ్ రీసెంట్గా డి రాజ్ కుమార్ అనేది రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఏంటంటే బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ అనేది. కే పద్మాకర్ ఈజ్ ద అడిషనల్ ఛార్జ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అడిషనల్ ఛార్జ్ ఆల్రెడీ డైరెక్టర్ హెచ్ఆర్గా డైరెక్టర్గా వాడికి చేస్తున్నాడు బీపీసీఎల్కి. ఇవి అడిషనల్ ఛార్జ్కి ఇవ్వడం జరిగింది సిఎండి ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఏపీ గ్రామ సచివాలయం అనేది స్టార్ట్ అయింది. దీని కొరకు adda247.comకి వెళ్ళి ఏపీ గ్రామ సచివాలయం అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంటుంది. మీరు మీ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత నేము మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వి ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y21 సైన్ కోడ్ ఉపయోగిస్తే మీకు 1999 అనేది 975 రూపీస్కి రావడం జరుగుతుంది ఆఫ్టర్ యూజింగ్ ద క్యాపిటల్ Y21 కోడ్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. దీని కొరకు adda247.comకి వెళ్ళి అక్కడ సర్చ్ బాక్స్ పైన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ క్యాపిటల్ Y21 కూడా ఉపయోగిస్తే 1999 మీకు 820 రూపీస్కి రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీ గ్రూప్ డి. ఎల్సీ గోయల్ గెట్స్ ద 1 year extension in his tenure as the CMD of ITPO. ఎల్సీ గోయల్ అనేది ఇండియన్ ట్రేడింగ్ ప్రమోటింగ్ ఆర్గనైజేషన్స్ అని అంటుంటారు. ఎల్సీ గోయల్ గెట్స్ ద 1 year, ఒక సంవత్సర కాలం ఆయన యొక్క పదవిని పొడిగించడం జరిగింది. దేనికనంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐటీపీఓ. ఐటీపీఓ అంటే ఇండియన్ ట్రేడింగ్ ప్రమోట్ ఆర్గనైజేషన్ అనేది ఐటీపీపీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వర్క్ చేస్తుంటుంది. ఏంటంటే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ సంబంధించిన విషయాల గురించి ఇది చూడడం జరుగుతుంటుంది. ఎఫ్డిఐకి పర్మిషన్ ఇవ్వడం లాంటి వర్క్స్ అనేది చేయడం జరుగుతుంది. ఏదంటే ఐటీపీఓ ఎవరి కింద వర్క్ చేస్తుంది అంటే ఇండియన్ ట్రేడింగ్ ప్రమోటింగ్ గ్రూప్ అనేది ఎవరి కింద ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్డిఐకి సంబంధించిన పర్మిషన్స్ గురించి ఇది పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ ట్రేడింగ్ ప్రమోట్ ఆర్గనైజేషన్. The 17th meeting of the India-Vietnam Joint Commissions was co-chaired by the External Minister and his Vietnamese counterpart Pham Binh Minh. భారత్ అండ్ వియత్నాం ఉమ్మడి కమిషన్ యొక్క 17వ సమావేశానికి విదేశాంగ మంత్రి మరియు అతని వియత్నాం కౌంటర్ ఫామ్ ఎవరంటే పామ్ బిన్ మిన్ అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా. ఈ వియత్నాం అంటే ఏంటంటే వియత్నాంకు ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ అన్నట్టు. ఇండియాస్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరంటే జయశంకర్ పార్టిసిపేట్ చేసిండు. వియత్నాం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసిండు అంటే పామ్ బిన్ అనే ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేంట్లో అంటే 17th మీటింగ్ ఆఫ్ ది ఇండియాస్ వియత్నాం జాయింట్ కమిషన్ అనేది జరిగింది. ఇండియా నుంచి అయితే ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసిండు. వియత్నాం నుంచి అయితే ఎవరంటే ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరంటే పామ్ బిన్ మిన్. ఇండియా నుంచి జయశంకర్. మన్సుఖ్ మాండవియా మీకు తెలిసిందే, ఈయన షిప్పింగ్ మినిస్టర్. ఈయన ఏంటంటే షిప్పింగ్ మినిస్టర్. అండ్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెంట్రల్ మినిస్టర్. అండ్ శ్రీ హర్దీప్ సింగ్ పూరి సివిల్ ఏవియేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. నిర్మలా సీతారామన్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉషా పాది become the first woman DG of Bureau of
సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీస్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీగా ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉషా పది అనేది ఇంతకుముందు దీనికి ఏంటంటే ఇండియన్ సివిల్ ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఎవరుండే అంటే రాకేష్ అస్థానా ఉండే. రాకేష్ అస్థానా ప్లేస్లో ఎవరు అపాయింట్ కావడం జరిగిందంటే ఉషా పది ఈజ్ ద న్యూ ఫీమేల్ ఉమెన్ డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఇంతకుముందు రాకేష్ అస్థానా. ఇప్పుడు రాకేష్ అస్థానా మీకు తెలిసిందే. రాకేష్ అస్థానా ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది. ఆయన ప్లేస్లో ఐఏఎస్ ఆఫీసర్స్ పది బికేమ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ప్రీవియస్ రాకేష్ అస్థానా, రైట్ నౌ ఎవరంటే ఉషా 10. Name of the computer designers and innovative engineering who passed away recently. He designed the GE225 mainframes computers along with the Charles Profster in the late 1950. అంటే ఇప్పుడు కంప్యూటర్ డిజైన్స్ అండ్ ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఆయన మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కూడా డిజైన్ చేసిండ్రు. ఆయన పేరు ఏంది అని అడగడం జరుగుతుంది ఇక్కడ. ఆర్నాల్డ్ స్పీల్బర్గ్ ద కంప్యూటర్ డిజైనర్ అండ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ డిజైన్స్ ఎవరంటే రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఎవరంటే ఆర్నాల్డ్ స్పీల్బర్గ్. ఒలింపిక్ స్కై ఛాంపియన్స్ విక్టోరియా రిబెన్స్బర్గ్ రిటైర్స్ ఎట్ ద ఏజ్ 30. ఏంటంటే ఇక్కడ ఒలింపిక్ స్కై ఛాంపియన్, ఓకేనా, స్కైకి సంబంధించిన స్కై ఒక గేమ్ ఇది, ఓకేనా, మంచుపై ఆడే గేమ్ అన్నట్టు, ఓకేనా. ఒలింపిక్ స్కై ఛాంపియన్ మంచుపై ఆడే గేమ్ స్కైయింగ్ అంటుంటారు. విక్టోరియా రెబెన్స్బర్గ్ ఏంటంటే 30 ఏజ్లో ఆమె రిటైర్ కావడం జరిగింది, రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఈమె ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఒలింపిక్స్లో అంటే 2010 ఒలింపిక్స్లో కెనడాలో జరిగిన, ఇక్కడ 2010లో 2010లో జరిగిన 2010లో ఈమె గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది, ఓకేనా. ఎవరంటే విక్టోరియా రెబెన్స్బర్గ్ రీసెంట్గా ఒలింపిక్ ఛాంపియన్ స్కైకి సంబంధించింది రిటైర్మెంట్ ప్రకటించింది at the age of 30. నేమ్ ఆఫ్ ది బుక్ విచ్ వాస్ రీసెంట్లీ రిలీజ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవరే. ఇండియన్ ఆర్మీ రీసెంట్గా రిలీజ్ చేసిన ఆ బుక్ పేరు ఏందని అడుగుతున్నాడు. నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ యంగ్ స్కాలర్స్ పర్స్పెక్టివ్ అనే ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నేమ్ ఆఫ్ ది బుక్ విచ్ వాస్ రీసెంట్లీ రిలీజ్ బై ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవనే. రామచంద్ర గుహ authored the new book The Commonwealth of Cricket, live love affairs with the most subtitle and sophisticated game known as the Humankind. రీసెంట్గా రామచంద్ర గుహ ఒక బుక్ అనేది రాయడం జరిగింది, ద కామన్వెల్త్ ఆఫ్ ది క్రికెట్. ఈయన మేల్సిందే, ఈయన ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు, ఓకేనా. రామచంద్ర గుహ ప్రొఫెసర్గా వర్క్ చేయడం జరుగుతున్నది. ఆంధ్రలో ఉన్న ఒక యూనివర్సిటీలో ఈయన ప్రొఫెసర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఎవరంటే రామచంద్ర గుహ. ఈయన బుక్ని ఇండియాలో ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే ఉదయ్ మిత్ర అనేది ఒక బుక్ కంపెనీ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఇండియాలో అయితే. అండ్ యూకే అండ్ కామన్వెల్త్ కంట్రీస్లో ఎవరు పబ్లిష్ చేస్తుండంటే హార్పెల్ అండ్ విలియం కొలిన్స్ అనే బుక్ కంపెనీ యూకే అండ్ కామన్వెల్త్ కంట్రీస్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. బట్ ఇండియాలో ఉదయ్ మిత్ర పబ్లికేషన్ అనేది ఈయన యొక్క బుక్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరిది? రామచంద్ర గుహ. ఈ రామచంద్ర గుహ అనేది క్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. మీకు తెలిసిందే ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ఏపీ, ఓకేనా. ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ ఏపీ ఏంటంటే క్రియా యూనివర్సిటీ, ఓకేనా. 2008 ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2018 ప్రకారం క్రియా యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయబడ్డది ఏపీలో. దాంట్లో ప్రొఫెసర్గా వన్ ఆఫ్ ది ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు ఎవరంటే రామచంద్ర గుహ.
ఈయన కొన్ని బుక్స్ కూడా రాయడం జరిగింది. ఓకేనా. ఇండియా ఆఫ్టర్ ద గాంధీ, ఈయన ఇంకో బుక్ కొన్ని బుక్స్ రాసిండు. ఇండియా ఆఫ్టర్ గాంధీ, ఇండియా ఆఫ్టర్ గాంధీ, ఇండియా ఆఫ్టర్ గాంధీ ఇస్ ద బుక్ నేమ్ ఆఫ్ రామచంద్ర గుహ. స్పిన్ అండ్ అదర్ టర్న్స్, ఇది స్పిన్ అండ్ అదర్ టర్న్, ఈ క్రికెట్కి సంబంధించిన బుక్స్. స్పిన్ అండ్ అదర్ టర్న్స్ అండ్ వికెట్ ఇన్ ద ఈస్ట్, వికెట్ ఇన్ ద ఈస్ట్, ఈ బుక్ ఎవరు రాసిండంటే రామచంద్ర గుహ. వికెట్ ఇన్ ద ఈస్ట్ కానీ, అండ్ కార్నర్ ఆఫ్ ది ఫారెన్ ఫీల్డ్, ఇంకో బుక్ కూడా రాసిండు. కార్నర్ ఆఫ్ ది ఫారెన్ ఫీల్డ్, ఫారెన్ ఫీల్డ్, ఈ బుక్ కూడా ఎవరు రాసిండంటే రామచంద్ర గుహ. ఎస్, ఇస్ ద ఫేమస్ రైటర్. Name of the fitness campaign recently launched by the Delhi government for the students confined their homes and amid coronavirus pandemic. రీసెంట్గా ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్ స్టూడెంట్స్ కొరకు. ఆ క్యాంపెయిన్ పేరు ఏంది అని అడిగిండు. ఓకేనా. వాట్ ఈస్ ద క్యాంపెయిన్ నేమ్? హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్, హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ అనేది ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్. ఎవరికంటే స్టూడెంట్స్ కొరకు. లాక్డౌన్లో అందరూ ఇంటికాని ఉంటున్నారు కాబట్టి హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్. హాలీవుడ్ యాక్టర్ నెక్స్ట్, హాలీవుడ్ యాక్టర్ చన్నింగ్ Tatham is the set to be published is the first children books, the one and only Sparkella. హాలీవుడ్ యాక్టర్ రీసెంట్గా ఒక బుక్ అనేది రిలీజ్ చేయబోతున్నాడు. ఓకే, ఇంకా రిలీజ్ కాలే. ఆయన బుక్ పేరు ఏంటంటే రైట్, చన్నింగ్ థమ్ ఈజ్ సెట్ టు బి పబ్లిష్ హిస్ బుక్ ఫస్ట్ చిల్డ్రన్ బుక్స్. ద బుక్ నేమ్ ఈస్ ద వన్ ఓన్లీ స్పార్కెల్లా. ఇదేంటంటే ఆయన యొక్క కూతురికి డెడికేట్ చేయడం జరిగింది. ద బుక్ ఈస్ డెడికేటెడ్ టు అవర్ చిల్డ్రన్. ఓకేనా. ఆయన ఏంటంటే హాలీవుడ్ యాక్టర్ చన్నింగ్ తతం అనేది ఈ బుక్ నేను పబ్లిష్ కాలేదు, పబ్లిష్ చేయబోతున్నాడు. ద వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా చిల్డ్రన్కి సంబంధించిన బుక్. ఈ బుక్ని ఆమె కూతురికి అంకితం ఇవ్వడం జరిగింది. వరల్డ్ కోకోనట్ డే సెలబ్రేటెడ్ ఆన్ ద సెప్టెంబర్ 2 రోజు వరల్డ్ కోకోనట్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ సెలబ్రేట్ చేసుకోవడం ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోకోనట్కి సంబంధించిన కోకోనట్ యొక్క ఇంపార్టెన్స్. ఓకేనా. కోకోనట్ వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి, ఎస్ కోకోనట్ వల్ల ఏంటంటే కోకోనట్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడం కొరకు ఈ కోకోనట్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు? సెప్టెంబర్ 2. రీసెంట్గా దీనికి థీమ్ అనేది కోకోనట్ వరల్డ్ డే కోకోనట్ యొక్క థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ కోకోనట్ టు సేవ్ ద వరల్డ్. ఇన్వెస్ట్ ఇన్ కోకోనట్ అండ్ సేవ్ ద వరల్డ్. అనేది దీని యొక్క థీమ్. ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ కోకోనట్ డే, ఇన్వెస్ట్ ఇన్ ద కోకోనట్ టు సేవ్ ద వరల్డ్. ఇంటర్నేషనల్ కోకోనట్ కమిటీ అనేది ఉంటుంది. ఇంటర్నేషనల్ కోకోనట్ కమిటీ దీంట్లో ఐసీసీ అంటుంటారు దీన్ని, ఇంటర్నేషనల్ కోకోనట్ కమిటీ. ఇలా 20 మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయి. 20 మెంబర్షిప్ కంట్రీస్, అందులో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది మెంబర్. ఇంటర్నేషనల్ కోకోనట్ కమిటీ అనేది టోటల్ మెంబర్షిప్ కంట్రీస్ 20 ఉన్నాయి. దాంట్లో ఇండియా వన్ ఆఫ్ ది మెంబర్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే జకర్తాలో ఉంటుంది. జకర్తా, ఇండోనేషియా. దీని యొక్క హెడ్ క్వార్టర్ జకర్తా, ఇండోనేషియా. ద నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ has organized the World Urdu Conference. ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ది ఉర్దూ లాంగ్వేజ్ has organized the World Urdu Conference. ఎక్కడ సెలబ్రేట్ చేసిందంటే ఇక్కడ న్యూఢిల్లీ. రీసెంట్గా రమేష్ పోఖ్రియాల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2 డే వరల్డ్ ఉర్దూ కాన్ఫరెన్స్ అనేది 2 days జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఉర్దూని ప్రోత్సహించడం. ఓకేనా. టు ప్రమోట్ ద ఉర్దూ లాంగ్వేజ్. ఇది 22 అఫీషియల్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి ఉర్దూ అనేది రోజుకు ఉర్దూ స్పీకింగ్ పర్సన్స్ అనేది రోజుకు తగ్గిపోతుంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడానికి వరల్డ్ ఉర్దూ లాంగ్వేజ్
కాన్ఫరెన్స్ అనేది 2 days కాన్ఫరెన్స్ జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే రమేష్ పోఖ్రియాల్ ఆధ్వర్యంలో. 22 లాంగ్వేజ్లో ఉర్దూ అనేది వన్ ఆఫ్ ది అఫీషియల్ లాంగ్వేజ్. ఉర్దూ అండ్ కొంకణి ఈ రెండు లాంగ్వేజ్ ఏంటంటే రోజు రోజుకు ద నంబర్ ఆఫ్ స్పీకింగ్ పర్సన్స్ ఉర్దూ కొంకణి మాట్లాడే పౌరులు ఏంటంటే సిటిజన్స్ తగ్గిపోతున్నారు కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉర్దూ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం. 2 days సమ్మిట్ ఎక్కడంటే న్యూ ఢిల్లీ. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే August 30. ఓకే, మెయిన్గా ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడానికి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని చిన్నతర సూక్ష్మతర పరిశ్రమలను ప్రోత్సహించడానికి నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే August 30 రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే సెలబ్రేటెడ్ ఆన్ August 30. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్డ్ ద క్లీన్ లైన్లెస్ క్యాంపెయిన్ గందగి భారత్ చోడో మధ్యప్రదేశ్. ఓకేనా, గందగి భారత్ అండ్ చోడో మధ్యప్రదేశ్. దీనికి ఇంగ్లీష్లో ఏంటంటే ఫ్రీ ఇండియా అండ్ ఎంపీ ఫ్రమ్ ఫ్రీ ఇండియా అండ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ గార్బేజ్. ఇంగ్లీష్లో కూడా అంటారు దీన్ని ఏంటంటే ఫ్రీ ఇండియా అండ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ గార్బేజ్, ఎంపీ ఫ్రమ్ గార్బేజ్. ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే గందగి భారత్ చోడో మధ్యప్రదేశ్, ఫ్రీ ఇండియా ఎంపీ ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ గార్బేజ్. దీనికి ఏంటంటే మెయిన్గా స్వచ్ఛ భారత్ని ప్రమోట్ చేయడం. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే స్వచ్ఛ భారత్ క్లీన్నెస్కి సంబంధించింది క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా దీని క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. పరిశుభ్రత కానీ పట్టణ వ్యర్థాల ఉద్గారాలను తగ్గించడం కానీ, పరిశుభ్రత పాటించడం, క్లీన్లీనెస్ పాటించడం కానీ, లేకుంటే పట్టణ వ్యర్థాలు ఉంటాయి కదా పట్టణాల నుంచి, దాని ఉద్గారాలను తగ్గించడం కానీ, అండ్ ఈ ఇళ్ళలో వాడే ఒక తడి అండ్ పొడి అంటుంటారు కదా, దాన్ని చెత్తని వేరు చేయడం కానీ, తడి అండ్ ఇళ్ళలో హౌస్ హోల్డ్లో వాడుతుంటారు తడి చెత్త పొడి చెత్త అంటుంటారు కదా, దాన్ని వేరు చేయడం. అండ్ బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత గురించి దీన్ని ప్రచారం చేయడం దీని యొక్క మెయిన్ క్యాంపెయిన్ అన్నట్టు. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ ద క్లీన్లెస్ క్యాంపెయిన్ ఏం చేస్తుందంటే పరిశుభ్రత, పట్టణ వ్యర్థాల ఉద్గారం తగ్గించడం, లేకుంటే పదార్థాలను వేరు చేయడం, ఓకేనా, తడి అండ్ పొడి పదార్థాలను వేరు చేయడం ఎలా అనే దాని మీద క్యాంపెయిన్ చేస్తుంటుంది. అండ్ బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత ఎలా పాటించాలి అనేది ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. ఏ స్కీమ్ కింద కంటే గందగి భారత్ చోడో మధ్యప్రదేశ్. ఓకేనా, ఎంపీ మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. ట్రెడిషనల్ చార్జ్ రీసెంట్ ఎవరు ఇచ్చిందంటే ఆనందీబెన్ పటేల్. బాహుబలి బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. adda2%.comకి వెళ్ళి బాహుబలి అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. దీని ఒక adda2%.comకి వెళ్ళి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే క్యాపిటల్ Y217 కోడ్ను ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది 1,998 రూపీస్కి రావడం జరుగుతుంది. ఎప్పుడంటే ఆఫ్టర్ యూజింగ్ ద క్యాపిటల్ Y217 కోడ్. Which state government has approved the draft ordinance titled Cow Slaughter Prevention Amendment Ordinance 2022 to protect the cow from slaughter? ఆవును వధ నుంచి రక్షించడానికి ఆవు వధ నివారణ ఆర్డినెన్స్ 2020 ముసాయిదాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? అండ్ హూ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ గార్గో ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? హై జంపర్ అలెగ్జాండర్ సుస్తోవ్ హూ ఈజ్ ద న్యూస్ రీసెంట్లీ బిలాంగ్స్ టు ద విచ్ కంట్రీ? ఇటీవల వార్తలు ఉన్న హై జంపర్ అలెగ్జాండర్ సుస్తోవ్ ఏ దేశానికి చెందినవాడు? అశ్విని కంచారపు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్. ద యూపీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ టైటిల్ కౌ స్లాటర్ ప్రివెన్షన్ ఆర్డినెన్స్ 2022 టు ప్రొటెక్ట్ ద కౌ ఫ్రమ్ ద స్లాటర్ హౌస్. యూపీ కౌ స్లాటర్ యాక్ట్ ఏంటంటే 1955. సీఎం యోగి ఆదిత్యనాథ్. సోను సూద్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది కార్గో ఇంటర్నేషనల్. అలెగ్జాండర్ సుస్తోవ్ హై జంపర్ ఫ్రమ్ ద USSR రష్యా. అండ్ ఈ హ్యాస్ బీన్ బ్యానెడ్ ఫర్ ద 4 years ఫర్ ఇన్వాల్వింగ్ ద డోపింగ్ టెస్ట్లో పట్టుబడడం వల్ల 4 years అనేది ఆయన బ్యాన్ చేయడం జరిగింది. అండ్ సంపత్ గౌడ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్. యూపీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ టైటిల్ కౌ స్లాటర్ ప్రివెన్షన్ ఆర్డినెన్స్ ఇన్ 2020 కౌ స్లాటర్ యాక్ట్ 1955. సీఎం యోగి ఆదిత్యనాథ్. గవర్నర్ ఆనందీబెన్ పటేల్. రీసెంట్ ఇనిషియేటివ్
నవీన్ రోజ్గార్ ఛాత్రి యోజన అండ్ బాల్ శ్రామిక్ యోజన అండ్ కౌశల్ సత్రంగ్ ఇవి ఉత్తరప్రదేశ్ యొక్క ఇనిషియేటివ్. అండ్ కృషక్ దుర్గట్ యోజన, ముఖ్యమంత్రి కృషక్ దుర్గట్ యోజన, వృక్షోర్పన్ అండ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకేనా, ఎం నరేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. జాతీయ ఉపాధి గ్రామీణ హామీలో ఉత్తరప్రదేశ్ అనే రీసెంట్గా టాప్లో నిలవడం జరిగింది. ఆయుష్ కవచ్ అండ్ ప్లాస్మా థెరపీ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టీమ్ 11 పూల్ టెస్ట్ అండ్ హర్బల్ రోడ్ 800 కిలోమీటర్లు ప్యారలల్గా హర్బల్ ప్లాంట్స్ అనేది నాటడం జరిగింది. అండ్ నేషనల్ యూత్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద లక్నో గోమ్తి రివర్. నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు? లక్నో. ఈ లక్నో దేనిపైన ఉంటుంది అంటే గోమ్తి రివర్ పై ఉంటుంది. సోను సూద్ కార్గో లూబ్రికెంట్స్ అంబాసిడర్. Alexander Susto, high jumper from the Russia, has been banned for the 4 years. Susto won the gold medal European Championship 2010. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 1999లో స్టార్ట్ అయింది కెనడా. అండ్ దీని యొక్క హెడ్ ఎవరంటే బిటోల్డ్ బంకా. నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2005లో స్టార్ట్ అయింది. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూఢిల్లీ. అండ్ నవీన్ అగర్వాల్ ప్రజెంట్ హెడ్. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ది సునీల్ చెట్టి. దేనికి? నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. యువర్స్ కార్తిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జియో ట్యాగ్ కిచెన్ ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. టీమ్ 11 పూల్ కూడా ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. డిఫెన్స్ ఎక్స్పో నవీన్ రోజ్గార్ ఛాత్రి యోజన ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఫస్ట్ ప్లాస్మా కింగ్ జార్జ్ హాస్పిటల్లో స్టార్ట్ చేసిండ్రు. అయోధ్య రామ్ మందిర్ కాంక్రీటెడ్ అండ్ ఫర్ 5th నేషనల్ యూత్ ఫెస్టివల్ డే లక్నో. సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ లక్నో క్యాపిటల్. సోను సూద్ అండ్ అలెగ్జాండర్ సుస్తోవ్ ఈజ్ బ్యాన్ బికాస్ ఆఫ్ ది ఫెయిల్డ్ ఇన్ ద డోపింగ్ టెస్ట్ రష్యా క్యాపిటల్ మాస్కో. వ్లాదిమిర్ పుతిన్ ఎవరు వ్లాదిమిర్ ప్రెసిడెంట్. మిస్ చూస్తే నేనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రష్యా. వాట్ ఈస్ ద అమౌంట్ దట్ వాస్ అలొకేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు జార్ఖండ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది జల్ జీవన్ మిషన్? జల్ జీవన్ మిషన్ అమలు కోసం జార్ఖండ్ ప్రభుత్వం ఎంత ఫండ్ అలొకేట్ చేసిందని మీకు క్వశ్చన్. తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయాలి ఆన్సర్ అనేది. అకార్డింగ్ ద పూనం అబ్లోకన్ survey, population of the Asiatic lion at the Gir sanctuary risen 29% in the 5 years. The Gir National Park ఎక్కడ ఉంది? పూనం అక్లవక్ సర్వే ప్రకారం గిర్ అభయారణ్యం వద్ద ఆసియా సింహం జనాభా 5 సంవత్సరాలలో 29% పెరిగింది. గిర్ జాతీయ ఉద్యానవనం ఎక్కడుంది? అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మరియు కస్టమ్స్ ఇటీవల బెంగళూరు అండ్ చెన్నైలో టూర్ అండ్ కస్టమ్స్ను ప్రారంభించింది. దీని యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ యొక్క చైర్మన్ ఎవరు అనేది ఆన్సర్ రూపంలో రావాలి మీరు. రైట్. అండ్ ఏపీ గ్రామ సచివాలయం స్టార్ట్ అయింది. దీని కొరకు adda247.comకి వెళ్ళి ఏపీ గ్రామ సచివాలయం సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. మీరు పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ వేస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 975కి వస్తుంది 1999. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, adda247 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకా డిస్కౌంట్ కొరకు క్యాపిటల్ Y217 కోడ్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.